చదువుకున్నప్పుడు వాడు ఏం మంత్రం చేసిండో సోపతి అయింది. సోపతి అయినాక తెలిసిన వాళ్ళే అయ్యా నీకు దండం పెడతాం, నువ్వు నా బిడ్డ జోలికి రాకు, నాకు ఒక్కగానొక్క బిడ్డ, మాకు బలగం ఉంది, మా బలగం ఇచ్చుకుంటాం, నువ్వు అన్నవో తమ్మునువో అనుకో, నీ కాలు మొక్కుతాను నేను, నువ్వు దూరాన్ని ఉన్నావు, ఈ పిల్ల చెల్లి అనుకో, అది మర్చిపోయింది ఏమన్నా అంటే నువ్వే అయ్యో ఏం అన్నో ఇదే అన్నదో కానీ నా బిడ్డది అనుకోని తిట్టుకొని మర్చిపో, నీ దండం పెడతా అన్న, అమ్మ నువ్వు అనకు నేను మర్చిపోతా అన్నడా బాడుకోవు. అయిపోయింది అనుకున్నా. మళ్ళీ ఏం చేసింది, మందు తాగింది. ఆడు మందు కొనియవచ్చు, మందు మాకు తెలియదు, గట్టి మందు తెచ్చుకుంది ఫ్యాక్టరీ, తాగింది, ఇంట పెట్టుకుంది ఫ్యాక్టరీ. హాస్పిటల్కి వేసుకుపోయాను కట్టిన వాళ్ళే. హాస్పిటల్కి వచ్చినాక ఇల్లంతా తాగితే ప్యాకెట్ దొరికింది. ఈ ప్యాకెట్ నీకు ఎక్కడ, ఈ ఒక్కటి పోయేది కాదు, అయ్యా తీసుకోపోతారు, అయ్యా తీసుకొస్తాను, మేము మంది ఎవరు ఇచ్చిర్రే అంటే చెప్పది, ఇక అంగలో ఉన్న బిడ్డ పడుతుంది, మళ్ళీ ఏమైనా చేసుకోవాలి, ఇక ఆయనకి ఆడగాలని తిట్టినాం, ఆయన ఇంటి మీద మళ్ళీ ఇంటి మీద పోయి తిట్టొచ్చినాం. మళ్ళీ నా 3 మంది ఆగిండు, ఈ ఫోన్లు వచ్చిన కొద్ది అని ఫోన్లు వస్తే ఇవి వింటలేదు, లంజ కొడుక నా బిడ్డ ఏమో నేను దత్తన్నా అని మందు ఆగిండు. నా 3 మంది ఆగిన మేము అందరం పోయినాం, మా ఆడబిడ్డలు మేము ఇంటి మీద పోతే లంజ కొడుక అని అబ్బాయి అంతగా మీ బిడ్డ తోలికి రావలాలా, మా తప్పే అయింది, మీకు మీరు ఉండరు అని చెప్పారు. చెప్పినాక ఇంటికి వచ్చినాం, పిల్లకి చెప్పినాం. ఆడ ఏం ఫోన్ చేస్తాడో తెలియదు, మాకు ఎప్పుడు చేస్తాడో తెలియదు. ఇంకో ఈమె ఆడ అద్దంటాడు. మళ్ళా అక్కడ ఊరు పెద్ద మనుషులతో కూడా మేము చెప్పించినాం. వాళ్ళు కూడా బెదిరించిర్రు అన్ని, అద్దు నువ్వు మా పిల్లది, మా పిల్లలు మీ అంటకి ఎట్లిస్తాం, మేము మా బలగం మేము చూసుకుంటాం కానీ మా జోలి పోకు అని ఆయన తాళ్ళు బెదిరించిర్రు. ఫోన్ చేసి ఈమెతో మాట్లాడిచ్చిర్రు, నువ్వు మాకు అద్దు అద్దట మా వాళ్ళు ఏరని చెప్పింది. ఇక్కడ మాట్లాడించినాక ఆడు కూడా సరే అవుతామనే నీకు జోలి ఫోన్ చేయ, నువ్వు ఇష్టం ఉందో చేసుకో అని చెప్పిండు. ఇక చెప్పినాక నమ్ముడు ఆద్దా పెద్ద ఆ ఊరు పెద్ద మనుషులు కూడా ఆయన కూడా చెప్పుడా అయితే బిడ్డ అంటున్నా ఊకున్నాక ఇక మళ్ళీ ఇప్పుడు ఏం జరిగిందో తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసిండో వాడు, మళ్ళీ పిస చేసి పెడితే మళ్ళీ ఏమైనా ఫోన్ వచ్చిందని నీకు ఎందుకే ఇట్లా చేస్తాను అంటే ఊరికి పెట్టి డోర్ పెట్టుకుంది. ఆయనతో ఇట్లా చేసింది, ముంచింది, నాకు ఇట్లా ముంచింది. అయిపోయి డోర్ రాలేదు. ఆయనతో మా వాళ్ళు బయటికి వెళ్ళిరు, వాళ్ళు వచ్చి ఆ టక్కిటికి వాళ్ళ కొట్టిరు. చెప్పమన్నది, నేనేం చెయ్యాలి అయ్యా, ఆ లంజ కొడుకు నా బిడ్డను తెచ్చిస్తాడా అని కాడికి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.